హాయ్ హలో నమస్తే మొదటిసారిగా డూవాడై ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇలాంటి ఎన్నో నాలెడ్జబుల్ వీడియోస్ని మరింత మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. మీలో ఎవరు కోటీశ్వరుడు అక్టోబర్ 25న అడిగినటువంటి ప్రశ్నల్ని ఈ సెషన్లో మనం చూసే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా వీటిని మీకు అర్థవంతంగా చెప్పే ప్రయత్నంలో భాగంగా అన్ని ప్రశ్నల్ని ఒక దగ్గర తీసుకొచ్చి మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాం. మొదటి ప్రశ్న వచ్చేసి, ప్రపంచంలోనే అత్యధిక సామర్థ్యం గల సోలార్ థర్మల్ కూలింగ్ సిస్టమ్ను ఇటీవల ఏ నగరంలో ఏర్పాటు చేశారు? ప్రపంచంలోనే అత్యధిక సామర్థ్యం గల సోలార్ థర్మల్ కూలింగ్ సిస్టమ్ను ఇటీవల ఏ నగరంలో ఏర్పాటు చేశారు? గుర్గావ్ సిటీ హర్యానా అండ్ ఢిల్లీకి మధ్యలో ఉంటుంది. సో గుర్గావ్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇక రెండవది వచ్చేసి, రెక్కలు కలిగిన ఏకైక క్షీరదం ఏది? అంటే పాలిచ్చి పెంచే జంతువుల్ని రెక్కలు కలిగిన క్షీరదాలు అంటాం. సో జనరల్గా క్షీరదాలు అంటాం. సో పాలిచ్చి పెంచేటటువంటి జీవుల్లో రెక్కలు కలిగిన ఏకైక క్షీరదం అని ఇవ్వడం జరిగింది. సో గబ్బిలాల్ ఇస్ ద రైట్ ఆన్సర్. భారతదేశానికి అత్యధికంగా దిగుమతి చేసుకునే దేశం ఏది? అంటే భారతదేశానికి ఎక్స్పోర్ట్స్ ఎక్కడి నుంచి ఎక్కువగా దిగుమతి అవుతున్నాయి అనేది ప్రశ్న రూపంలో అడగడం జరిగింది. మనకు చైనా నుంచే ఎక్కువగా దిగుమతి అవుతున్నాయి. సో షిల్లాంగ్ క్రింది ఏ రాష్ట్రానికి రాజధానిగా ఉన్నదని అడిగినటువంటి సందర్భం కనిపిస్తుంది. 4 రాష్ట్రాలు ఇచ్చారు. దాంట్లో మేఘాలయ రాష్ట్ర క్యాపిటల్ సిటీగా షిల్లాంగ్ని గుర్తించవచ్చు. ఎర్ర రక్త కణాల సగటు జీవితకాలం ఎంత అనే ప్రశ్న కూడా మనకు 25 అక్టోబర్ మీలో ఎవరు కోటీశ్వరులో కనిపించినటువంటి సందర్భం కనిపిస్తుంది. సో 120 రోజులు ఎర్ర రక్త కణాల సగటు జీవితకాలం. 50 ఏళ్లలో తొలిసారిగా యాపిల్స్ను భారతదేశానికి ఎగుమతి చేసిన దేశం ఏది అన్నప్పుడు యునైటెడ్ కింగ్డమ్ ఈ 50 ఏళ్లలో మొదటిసారిగా భారతదేశానికి యాపిల్స్ని ఎగుమతి చేస్తున్నట్టుగా చెప్పుకోవచ్చు. సత్యమేవ జయతే అనే పదం తీసుకున్న పుస్తకం గుర్తించండి అని అడగడం జరిగింది. సత్యమేవ జయతి మాండకోపనిషత్తు గ్రంథం నుంచి తీసుకోవడం జరిగింది. గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ గ్రంథాన్ని రచించింది ఎవరు అనే ప్రశ్న కూడా కనిపించింది. సో అరుంధతి రాయ్ రచయితగా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా చందేల పాలన నిర్మించిన నగర శైలి ఆలయం పేరు, చందేల వంశ పాలనలో కనిపించినటువంటి నగర శైలి ఆలయం పేరు ఏంది అని అడగడం జరిగింది. కందారియ మహాదేవ టెంపుల్. ఇక కెల్లీ హోమ్స్ 2 బంగారు పథకాలని గెలుచుకున్న ఒలింపిక్ క్రీడలు ఏంటి అని ప్రశ్న కూడా మనకు కనిపిస్తుంది. సో ఇది ఏథెన్స్ ఒలింపిక్స్లో కెల్లీ హోమ్స్ 2 బంగారు పథకాలను గెలుచుకున్నట్టుగా చెప్పుకోవచ్చు. ఒక మంచి ఉద్యోగం సాధించడం మీ లక్ష్యం అయితే అన్అకాడమీ లెర్నింగ్ యాప్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. అక్కడ అనేక ఫ్రీ వీడియోస్ ఉచితంగా లభ్యమవుతాయి. ఫ్రీ వీడియోస్ ఓపెన్ కావాలంటే మీరు బాలాజీ 10 లైవ్ అనే రిఫరల్ కోడ్ వాడాల్సి ఉంటుంది. ఎవరైతే అన్అకాడమీ లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఏపీఎస్సీ టీఎస్పీఎస్సీ కేటగిరీ ఎంచుకొని అక్కడ ఫ్రీ వీడియోస్ ఓపెన్ కావాలన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా BALAJI 10 LIV బాలాజీ 10 లైవ్ రిఫరల్ కోడ్ వాడండి. ఖచ్చితంగా మీకు అనేక ఫ్రీ వీడియోస్ ఓపెన్ అవుతాయి. అంతేకాకుండా పూర్తి స్థాయి కోర్సుకి మీరు ఇంత కాలానికి జాయిన్ కావాల్సి ఉంటుంది. మీరు జాయిన్ అయినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి దాదాపుగా 60 మందికి పైగా యాక్టివ్ ఎడ్యుకేటర్స్ యొక్క పూర్తి క్లాసెస్ని, అదేవిధంగా రికార్డెడ్ క్లాసెస్ని, లైవ్ క్లాసెస్ని, దాంతో పాటుగా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, సబ్ ఇన్స్పెక్టర్ లాంటి ప్రతి కోర్సు మీకు వినడానికి అవకాశం ఉంటుంది. ఇలా అన్అకాడమీలో అన్లిమిటెడ్ సబ్జెక్ట్ మీరు ఒడిసిపట్టాలంటే ఇప్పుడే అన్అకాడమీ లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేయండి.